పిఠాపురం అడిగడికి కూడా ఆయన చేతులెత్తి దండేసి పెట్టేశారండి. మొత్తం తుక్కు కింద నయాలు మొత్తం పిల్లల నుంచి జల్ల దాకా అందరూ రోడ్డు మీద ఉన్నారండి. ఓటు ఉన్నాడు, ఓటు లేనాడు రోడ్డు మీద ఉన్నారండి. అలా ఆ రకంగానే ఆయనకి ఓట్లు కూడా అలా పడతాయండి. లక్ష మెజారిటీ అండి టార్గెట్. లక్ష ఉంటుంది, అంత మెజారిటీ ఉంటుంది. టార్గెట్ లక్ష అండి పిఠాపురం. ఆయన ఇప్పుడు దాకా కూడా పిఠాపురం స్పందన కూడా ఆయన ఎప్పుడు చూసుంటాను నేను అడిగితేనే. మొన్న గాజువాక అక్కడక్కడ పోటీ చేశారు కానీ పిఠాపురంలో ఎందుకు పోటీ చేయలేదని చెప్పి బాధపడి కూడా ఉంటారండి ఆయన. ఆ స్పందన అలాంటిదండి అయింది. ఇంకా పిఠాపురం తిరగలేదండి. అంటే పిఠాపురంకి నాన్ లోకల్ పవన్ కళ్యాణ్ గారు గెలిచినా ఓడినా ఇక్కడ ఉండరు, మరి గెలిస్తే ఎక్కడో ఎమ్మెల్యే ఎక్కడో ఉంటారో హైదరాబాద్లో, మేము అక్కడికి వెళ్ళలేము నాన్ లోకల్ అంటున్నారు. మరి కొంతమంది ఏమంటారు అండి? కుప్పంలోనే నారా చంద్రబాబు నాయుడు ఉన్నారండి. నారా చంద్రబాబు కుప్పంలో ఉంటారండి. జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఉంటారండి. ఆయన అక్కడ ఉంటారా? అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీ చేస్తారండి. ఎక్కడ ఉంటారు కానీ పిఠాపురం అభివృద్ధి చేస్తారండి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏది పథకం మొదలెట్టినా కుప్పం నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏది మొదలెట్టినా సరే మన పిఠాపురం నుంచి స్టార్ట్ చేస్తారండి.